So, namaste, good morning, all of you, and welcome to the Magical Monday. సో ఈ రోజు మన సెషన్ కూడా మ్యాజికల్ అన్నమాట. అంటే ప్రజెంట్ మూమెంట్ లో మనం ఏదైతే క్రియేట్ చేస్తామో దానికి ఈ రోజు లాస్ట్ 22 కదా, డే 22 కదా, అదే అన్నమాట. సో నిన్నటి యాక్టివిటీ ఎంతమంది చేశారు? కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్. కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ ఫినిష్ అయింది. ఫినిష్ చేస్తుంది. అండ్ యాక్టివిటీస్. సో యాక్టివిటీస్ చేయండి, దట్ విల్ క్యారీ ద ఎనర్జీ అని. సో ఈ రోజు మన యొక్క సెషన్ పేరు ఏంటంటే బిఫోర్ యువర్ వెరీ ఐస్. మేబీ మీరు అందరు థంబ్నెయిల్ చూసే ఉంటారు. అదర్వైజ్ మన ఎవరైతే వాట్సాప్ గ్రూప్ లో ఉన్నారో పేరు చూసే ఉంటారు. సో ఈ రోజు మనం తెలుసుకోబోయేది ఏంటంటే మన కళ్ళ ముందు మన లైఫ్ లో కూడా చాలా మిరాకిల్స్ అనేటివి జరుగుతుంటాయి అన్నమాట ఎవ్రీ డే. బట్ వీఆర్ నాట్ నోటీసింగ్ దెమ్ అనమాట. అంటే మనం గ్రహించలేకపోతాము. ఎందువల్ల అంటే మేబీ మనం మ్యాజిక్ ని బిలీవ్ చేయకపోవచ్చు, అదర్వైజ్ మనం కొన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోవచ్చు, రైట్? అంటే మనం ఎంత లాజిక్ యూజ్ చేసినా గానీ లైఫ్ లో కొన్ని థింగ్స్ ని మనం ఎక్స్ప్లెయిన్ చేయలేమన్నమాట. అంటే ప్రతి ఒక్కటి సైంటిఫిక్ గానే చూడాలి, సైంటిఫిక్ గానే ఎక్స్ప్లెయిన్ చేయాలి, లాజికల్ గానే ఇది ఎందుకు, ఇది ఇలాగే ఎందుకు జరుగుతుంది, అలాంటి వాటికి. ఎందుకంటే యూనివర్స్ అనేది, మనకు విశ్వం అనేది ఇన్విజిబుల్ వేస్ గా, అంటే ఒక్క వేలో ఎప్పుడు వర్క్ చేయదు అనమాట. ఒక విషయం మన దగ్గర జరిగింది అంటే దాని యొక్క సంకల్పం ఇంకొక దగ్గర జరిగి ఉండొచ్చు, రైట్? మనమే ఒకప్పుడు కోరుకొని ఉండొచ్చు, అలా ఉంటుంది అనమాట. అంటే ఇన్విజిబుల్ వేలా మనకు యూనివర్స్ అనేది వర్క్ చేస్తుంది అనమాట. సో ఈ రోజు మనకు ఒక పిక్ కూడా వస్తుంది. ఏంటంటే ఒక హ్యాట్ ఉంటుంది, ఓకే? అంటే హ్యాట్ లోకి వెళ్ళి సడన్ గా ఒక ఏంటి కుందేలు అనేది వస్తుంది అనమాట. సో ఈ రోజు మనం అరుండా బర్న్ తన లైఫ్ లో తన డ్రీమ్ లిస్ట్ లో ఉన్నటువంటి ఒక లాస్ట్ డ్రీమ్ ఉంటుంది అనమాట. అది ఆమెకు 4 years తర్వాత అచీవ్ అయింది అనమాట. అంటే తను ఇన్ని చేసినా కూడా తన డ్రీమ్ లిస్ట్ లో ఉన్నది తనకు 4 years తర్వాత ఒక డ్రీమ్, మిగతావన్నీ కొన్ని కొన్ని అలా జరుగుతూ వెళ్ళాయి అనమాట. సో తను ఏం చెప్తుంది అంటే డ్రీమ్ ను అలా ఉండాలి. అంటే మన డ్రీమ్ రాసిన లిస్ట్ ఏదైతే ఉందో మేబీ అది చాలా పెద్దగా అనిపించవచ్చు. ఒక డ్రీమ్ హోమ్ ఉంది, ఒక డ్రీమ్ ట్రిప్ ఉంది, అదర్వైజ్ ఇంకొకటి ఏదైనా డ్రీమ్ ఉంది అనుకోండి, అది అచీవ్ అవ్వట్లేదు అని అంటే దాని వెనుక మేబీ వీఆర్ నాట్ రెడీ. సో మనం దాన్ని స్వీకరించేటందుకు ఇంకా రెడీగా లేము కావచ్చు. అందువల్లనే యూనివర్స్ అనేది మనకి ఇంకా అందివ్వాలి. అంటే దానికి కావాల్సినటువంటి టూల్స్ మిగతావన్నీ ఉంటాయి కదా, అవన్నీ మనం రెడీ చేసుకోలేకపోతున్నాం అనమాట. సో అందుకోసమనే అవన్నీ రెడీ చేసుకుంటే టైం పడుతుంది కాబట్టి ఆ ప్రాసెస్ లో టైం ఇంకా పడుతుందని చెప్తుంది అనమాట. సో మనం ఫస్ట్ ఎవ్రీ డే మనం గ్రేట్ఫుల్ దేనికి ఉండాలి? మనం బ్రతుకున్నందుకే. ఓకే, థ్యాంక్ యూ ఫర్ మై బ్రీతింగ్, మన యొక్క శ్వాసకు అన్నమాట. సో అదే చెప్తుంది ఈ రోజు మన యొక్క సెషన్ లో. యూనివర్స్ ఈజ్ ఇన్ఫినైట్ పవర్, అండ్ ఆ ఇన్ఫినైట్ పవర్ అంటే అనంతమైనటువంటి శక్తికి అనంతమైనటువంటి పాసిబిలిటీస్ ఉంటాయి అన్నమాట. కానీ మన మైండ్ ఉంటుంది చూడండి, మన మైండ్ అనేది ఏమవుతుందంటే ఒక లిమిటెడ్ లో చేస్తుంది అనమాట. అందుకోసమనే థింక్ బిగ్, ఫీల్ బిగ్, రిసీవ్ బిగ్ అని ఉంటుంది అనమాట. ఒక బుక్ లో అద్భుతంగా ఉంటుంది. సో ఈ రోజు మన మెసేజ్ లైఫ్ ఈజ్ నాట్ ఏ ఆర్డినరీ. నేను బుక్ షేర్ చేస్తాను, అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే తన యొక్క ఎక్స్పీరియన్స్ మనకు షేర్ చేసింది కాబట్టి. ఓకే, సో కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ నిన్న ఎవరు అడిగారు? మోహన్ గారు అడిగారు కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక హార్ట్ కి ఇవ్వాలని అనుకుంటున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ లో ఇప్పుడు కాదేది కవిత కనహరామన్ శ్రీశ్రీది ఉంటుంది కదా, అలాగే గ్రాటిట్యూడ్ లో కూడా ఎవ్రీథింగ్ ఈస్ ఇంక్లూడెడ్ అన్నమాట. మనం ఏ దానికైనా గ్రాటిట్యూడ్ ఇవ్వచ్చు. బట్ ఫస్ట్ మనం మేజర్ గా వర్క్ చేసేటువంటి మన బాడీ ఆర్గన్స్, ఓకే, మన సెన్సెస్, వీటికి ఒకవేళ మన హార్ట్ కి ఇస్తున్నారు అనుకోండి, సో థ్యాంక్ యూ యూనివర్స్ నా గుండెకి. ఓకే, ఎందుకు అనంటే ఇట్ కీప్స్, వై అనేది కూడా రాయాలి కదా. ఇట్ కీప్స్ మీ అలైవ్ ఎవ్రీ మూమెంట్. అంటే ప్రతి మూమెంట్ నేను బ్రతుకున్న దానికి ఇండికేషన్ కదా మన హార్ట్, అలా అనమాట. దెన్ తర్వాత థ్యాంక్ యూ అని రాయడం అవసరం లేదు. 10 అయిపోయిన తర్వాత థ్యాంక్ యూ అని రాయాలన్నమాట. అలాగే ప్రేమను అనుభవించే శక్తిని ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఓకే, హార్ట్ నుండే కదా మనం ప్రేమను అనుభూతి చెందుతాము. థ్యాంక్ యూ మై డియర్ హార్ట్. వై అనేది ప్రేమను అనుభవించే శక్తి ఇచ్చినందుకు థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ మై హార్ట్ ఈస్ కంటిన్యూస్లీ
పంపింగ్ బ్లడ్ టు మై బాడీ, కంటిన్యూస్ గా బ్లడ్ ని పంప్ చేస్తుంది కదా, థ్యాంక్ యూ అనమాట. మరియు ఆనందం, ప్రేమ, దయ అన్ని ఫీల్ అవ్వడానికి థ్యాంక్ యూ మై డియర్ హార్ట్. ఓకే, ఎందుకు అనంటే నేను అవన్నీ ఫీల్ అవుతున్నాను కాబట్టి ఇలా అన్నమాట. అండ్ థ్యాంక్ యూ, నా గుండె నన్ను స్ట్రాంగ్ గా ఉంచుతుంది ఎటువంటి పరిస్థితుల్లోనైనా, అది అన్నమాట. ఎటువంటి పరిస్థితుల్లోనైనా తట్టుకునే శక్తి అనేది ఇస్తుంది అన్నమాట. అలాగే ప్రేమను పంచే శక్తిని ఇచ్చినందుకు థ్యాంక్ యూ. హార్ట్ నుండే కదా మనం ప్రేమని ఇస్తున్నాము, థ్యాంక్ యూ మై డియర్ హార్ట్. అలాగే నా హార్ట్ నాకు పీస్ మరియు కామ్ని ఇస్తుంది, థ్యాంక్ యూ మై డియర్ హార్ట్. ఇంకా మీరు ఎలాగైనా రాసుకోవచ్చు, అంటే ఇది నా ఫీలింగ్స్, మీరు ఇంకా అద్భుతంగా ఇంకా ఎలాబరేట్ కూడా రాసుకోవచ్చు అనమాట. ఐ కెన్ ఫీల్ ఎమోషన్స్ డీప్లీ బికాస్ ఆఫ్ మై హార్ట్. అంతే కదా, హార్ట్ వల్లనే కదా మనం ప్రతి ఒక్క భావోద్వేగం అంత డీప్ గా ఫీల్ అవుతున్నాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇలా 10 రాసిన తర్వాత మై హార్ట్ వర్క్స్ నాన్ స్టాప్ టు సపోర్ట్ మై లైఫ్. మన లైఫ్ ని సపోర్ట్ చేస్తుంది అంటే నాన్ స్టాప్ గా. దేనికి రెస్ట్ ఉంటుంది అని మన హార్ట్ కి రెస్ట్ ఉంటుంది కదా. 1 minute నువ్వు అలా కూర్చొని నేను రెస్ట్ తీసుకుంటానని చెప్పదు కోసం థ్యాంక్ యూ అలా చెప్పేసి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ లాస్ట్. ఫీల్ దట్ హార్ట్ ఎనర్జీ అనమాట. ఇది ఒక హార్ట్ కి. అలా దేనికైనా మన ఐస్ కి, మన టంగ్ కి, మన హ్యాండ్స్ కి, మన లెగ్స్ కి, మన చుట్టూ ఉన్న వాతావరణానికి, కిచెన్ కి, బాత్రూమ్ కి, మన లైఫ్ లో ఉన్న మన రిలేషన్షిప్స్ కి, ఇలా దేనికైనా కూడా కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ అనేది ఇవ్వచ్చు అనమాట. ఎవరైతే మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది చెప్తున్నాను. ఆల్రెడీ రాసే వాళ్ళు ఇంకా ఎలాబరేట్ చేయండి, ఇంకా యాడ్ చేయండి. సో అప్పుడు అన్స్టాపబుల్ అనమాట. 10 రాసే దగ్గర మీరు 20 కూడా రాస్తుంటారు, ఎందుకంటే ఇట్ విల్ టేక్ హార్డ్లీ 5 to 7 minutes. సో ఈ రోజు ఎవరు రీడ్ చేస్తారో చూద్దాం, మ్యాజిక్ ఎవరు అనుభవిస్తారు అనేది. సో ఎవరమైతే ఇప్పుడు షేరింగ్ లో ఉన్నాము, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరమైతే ఇప్పుడు డ్రీమ్ లిస్ట్ ఓకే ఆన్ ద వే ఉన్నామో వాళ్ళందరికీ కూడా ఈ డ్రీమ్స్ అచీవ్ అయ్యేటువంటి టైం అన్నమాట. ఎలా అచీవ్ అవుతుందంటే గ్రూప్ ఎనర్జీస్ వెరీ హై ఉంటుంది, ఎప్పుడు అప్లిఫ్ట్ అనేది ఉంటుంది. సో టుడే బిఫోర్ యువర్ వెరీ ఐస్, అంటే మన కళ్ళ ముందే అద్భుతాలు జరుగుతున్నాయి అనుకోండి, ఎలా ఉంటుంది ఆ అనుభూతి. మనం జరగది అని అనుకున్నటువంటి పని ఉంది అనుకోండి, మనకి ఆ ఎలా అంటే నమ్మకం లేదని కాదు, కానీ ఎప్పుడు వస్తుందో తెలియదు అనమాట ఆ పని అనేది. కానీ అలాంటి పని మన కళ్ళ ముందు జరుగుతుంది అనుకోండి, అత్యంత అద్భుతం అన్నమాట. సో ఇక్కడ మన పిక్ చూసాం కదా, ఒక మెజిషియన్ హ్యాట్ అనేది ఉంది అనమాట, టేబుల్ పైన ఉంది. అంతవరకు ఏమీ లేదు ఓకే మెజిషియన్ హార్ట్ లో, బట్ సడన్లీ మనకు ర్యాబిట్ అనేది అపియర్ అయింది అనమాట, కుందేలు అనేది. సో కుందేలు అంటేనే అంటే ఎవ్రీ ఎనిమల్ కి స్పిరిట్ కి ఎనిమల్ స్పిరిట్ కి ఒక శక్తి అనేది ఉంటుంది అనమాట. ప్రతి ఎనిమల్ కి ఒక స్పిరిట్ శక్తి అనేది ఉంటుంది అనమాట. సో కుందేలు దేనికి ఇండికేషన్ అంటే మోర్ స్పిరిచువాలిటీ, మోర్ మ్యాజిక్ ఇన్ లైఫ్ అన్నమాట. అంటే సడన్ గా అంతకు ముందు ఉన్నటువంటి లైఫ్ ఒకటేసారి డబుల్ షిఫ్ట్ అవుతుంది అనమాట, దానికి ఇండికేషన్ మనకి ర్యాబిట్ అనమాట. సో మన డ్రీమ్స్ అనేటివి ఇలాంటివి అన్నమాట, మ్యాజిక్ ఫ్యాక్టర్ లాంటివి అన్నమాట. అంటే కొన్నిసార్లు మనకి అవి కనిపించవు, అంటే అలైవ్ కొన్నిసార్లు మనం మర్చిపోతాం కూడా. ఒక 2 years 3 years అయిపోయింది అనుకోండి, మనం అప్పుడు రాసిన డ్రీమ్ లిస్ట్ చూసుకొని కూడా మనం మర్చిపోతాము. మనం అప్పుడు రాసామా మళ్ళీ ఒకసారి డ్రీమ్ లిస్ట్ చూసుకున్నప్పుడు ఇది ఇప్పుడు రియల్ అయింది. చూసుకోండి మీరు పాత డ్రీమ్ లిస్ట్ ఎవరైతే రాసారో చూసుకుంటే చాలా వరకు నెరవేరుతాయి అనమాట అలా. సో అలాంటి డ్రీమ్స్ కి అంటే మనం ఎప్పుడు స్పార్కిల్ ఇస్ ద మ్యాజికల్ వరల్డ్, అంటే గ్రాటిట్యూడ్ కానివ్వండి మిగతా అన్ని కూడా అవి కీప్ అలైవ్ అన్నమాట. అలైవ్ గా ఉంచినప్పుడు ఏమవుతుంది అంటే మన జీవితంలో మిరాకిల్స్ అనేటివి ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి అన్నమాట. సడన్ గా ఇన్యూజువల్ ఎనర్జీ అన్నమాట. సో అందుకోసమని మీ డ్రీమ్స్ ని అలైవ్ గా ఉంచమని చెప్తుంది అనమాట రోడ్ అవ్వండి. ప్రతి ఒక్క డ్రీమ్స్ కూడా ఎప్పుడు జరగదు అని అనుకోవడం కాకుండా జరుగుతుంది, బట్ దానికి సంబంధించిన అన్ని ప్రాక్టీస్ చేస్తూ ఒకసారి మర్చిపోతాం. ఒక 1 year మనం ప్రాక్టీస్ చేసాము, ఒక పెద్ద డ్రీమ్ అచీవ్ కాలేదనుకోండి, వీఆర్ గోయింగ్ టు యాడ్ అనదర్ డ్రీమ్ అనమాట. అప్పుడు ఈ యొక్క ఎనర్జీ అప్పటికి మనకి యూజ్ అవుతుంది అనమాట. అదే చెప్తుంది అంటే ప్రతి ఒక్క దానికి లాజికల్ బ్రెయిన్, ప్రతి ఒక్క దానికి కొన్నిటికి లాజికల్ గా మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము ఇంగ్లీష్ వాళ్ళు, కొన్నిటికి మ్యాజిక్ అనేది పనిచేస్తుంది అని చెప్తున్నాను. సో ఎవరు రీడ్ చేస్తున్నారు, ఎవరైతే యూట్యూబ్ నుండి వాచ్ చేస్తున్నారో
సో ఈ రోజు సమ్ టెక్నికల్ ఇష్యూ వల్ల మనం లేట్ గా స్టార్ట్ చేసాము. సారీ. సో కంటిన్యూ యువర్ సెషన్. ఎవరు రీడ్ చేస్తున్నారు? లేరా ఈరోజు? నేను చేయను. మీరు ఎవరు? మీరు ఎస్ రీడ్ చేయండి. కొంచెం పెద్ద చేయండి స్క్రీన్. కొంచెం జూమ్ చేయండి. ఓకే, ఇంత ఓకే. This world, after all our science and sciences, is still a miracle. Wonderful, inscrutable, magical, and more to whosoever will think of it. Thomas Carlyle, 1795 to 1881, writer and historian. 7 years ago, when I first discovered the secret and the magical power of gratitude, I made a list of all of my desires. It was a long list. At that time, there seemed to be no possible way my desires could come true. Nevertheless, I took my top 10 desires and I carried them with me on a piece of paper every day. Whenever I had an opportunity, I would take out my list and read through it, giving as much gratitude for each desire as I could, as though I had received it with my number one desire, the desire I wanted more than anything else. I kept it constantly in my mind, and I would say the magic words thank you for it multiple times in a day and feel as if it had come true. One by one, every desire on my list magically appeared before my very eyes. As I received my desires, I would cross them off my list, and when I had new desires, I would add them to my list. One of my desires from my original long list was to travel to Bora Bora near Tahiti. After spending a beautiful week at the exact place in Bora Bora I had listed, another beautiful thing happened. I was flying to the mainland of Tahiti on my way home when the airplane stopped en route to pick up passengers. The flight had been empty, but it filled to the brim with native Tahitians and suddenly laughers, smiling faces and happiness, but that was palpable and surrounded me. As I enjoyed the short flight with these beautiful people, I became crystal clear to me the reason why they were so happy. They were grateful. They were grateful to be alive. They were grateful to be on the plane. They were grateful to be with each other. They were grateful for wherever they were going. They were grateful for everything. I could have stayed on that plane and traveled around the world with them. It felt so good to be with them. And then it struck me that I had just received my final desire. Bora Bora was the last desire on my original long list. And the reason I was on that plane was before my very eyes. Gratitude. I have shared this story as an inspiration for you because no matter how big your desires seem to be, you can receive them through gratitude. Even more than that, gratitude will bring joy and happiness for life that you are never felt before. And this is truly priceless. From the time I began using gratitude and the law of attraction to the time I received my final desire on my original list was 4 years. To give you an idea of the en- enormous
of receiving all my desires in that amount of time. When I created my desire list, my company was $2 million in debt. And I had 2 months before I would be forced to shut it down and would lose my home and everything I own. The money I owed on my personal credit cards was a small fortune, and yet on my desire list was to own a big house overlooking the ocean, to travel to exotic places in the world, to have paid all my debts, to expand my company, to restore every relation to the best it could be, improve the quality of my family's lives, to be 100% healthy again, and have unlimited energy and excitement for life, along with the usual list of material things. And my number one desire, which seemed like an absolute impossibility to many of the people around me, was to bring joy to millions of people through my work. The very first desire that I received was bringing joy to millions of people through my work. The rest of my desires magically followed. And one by one, as they appeared before my eyes, I crossed them off my list. So now it's your turn to use gratitude's magical power to make your desires appear before your very eyes. At the start of the day, take your top 10 desire list that you created. Read through each sentence and desire on your list, and for 1 minute, imagine and visualize that you have received your desire. Feel as much gratitude ఓకే నీరజ, ఇక్కడ స్టాప్ చేయండి. గ్రాటిట్యూడ్ ప్రైజ్ యూ. as you have it now. Okay, ma'am. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ రీడింగ్. సో Thank మన you. డ్రీమ్ లిస్ట్ మీద మళ్ళీ మనం వర్క్ చేస్తున్నాం అనమాట ఈ రోజు. ఇది 4th టైం మన డ్రీమ్ లిస్ట్ మీద. అంటే డ్రీమ్స్ అనేటివి ఎందుకు అంత ఇంపార్టెంట్ అనేది మనకు తెలుస్తుంది కదా. ఇప్పటికైనా ఇంకెవరైనా రాయకపోతే, ఇంకెవరైనా 10 ఫైనలైజ్ కాకపోతే ఇప్పుడైనా కూడా అడాప్ట్ చేసుకోండి డ్రీమ్స్. మళ్ళీ కన్ఫ్యూజన్ కాకండి, నాకు ఈ డ్రీమ్ ఎక్కువ ఇంపార్టెంట్, ఈ డ్రీమ్ కాదు. ఏవైతే రాసాయో వాటిని ఒక ప్రెసెంట్ టెన్స్ లో అన్నమాట, ఆల్రెడీ జరిగిపోయినట్టుగా మనం రాసుకోవాలి అనమాట. అది చేయండి. అండ్ ద వరల్డ్ ఆఫ్టర్ ఆల్ అవర్ సైన్స్ అండ్ సైన్సెస్ ఈజ్ స్టిల్ ఏ మిరాకిల్. అంతే కదా. మనకి ఇప్పుడు ఏమనిపిస్తుంది, అన్ని కనిపెట్టాడు మానవుడు, ఇంకేముంది, శాటిలైట్ వచ్చింది, ఇంకేముంది, ఇలా అనుకున్నా కూడా మన లైఫ్ అనేది ఎవ్రీ మూమెంట్, అంటే మన లాజికల్ బ్రెయిన్ మించినటువంటి పవర్ ఈ యూనివర్స్ లో ఉంది అనమాట. ఎవ్రీ మూమెంట్ మనం అన్ఎక్స్పెక్ట్ చేయని జరుగుతూనే ఉంటుంది. వండర్ఫుల్ జరుగుతుంటాయి, మ్యాజికల్ జరుగుతుంటాయి. ఓకే, కానీ ఎవరైతే మ్యాజిక్ ని ఫీల్ అవుతారో, ఎవరైతే బిలీవ్ చేస్తారో వాళ్ళకి ఇంకా మ్యాజికల్ గా కనిపిస్తుంది అనమాట వరల్డ్. ఎవరైతే బిలీవ్ చేయరో, ఎవరైతే అసలు ఈ వరల్డ్ లోకి రారో, అప్పుడు ఏమవుతుందంటే మన కళ్ళ ముందర జరుగుతాయి కానీ మనం నోటీస్ చేయమన్నమాట. వాటిని మనం ఇంకొక విధంగా తీసుకుంటాం. అదే చెప్తున్నారు థామస్ క్యార్లీ 1795 అండ్ 1881 అనమాట. రైటర్ కదా, అందుకే పోయిటిక్ గా చెప్పాడు అనమాట. అంటే వాటిని అనుభవించాలి అన్నా కూడా మనం ఎవ్రీ మూమెంట్ ఆ ఫ్రీక్వెన్సీలో ఉండాలి అని చెప్తున్నాను అనమాట. సో రౌండా వన్ తన యొక్క ఎక్స్పీరియన్స్ ఏం షేర్ చేస్తున్నారంటే, ఫస్ట్ ఇది వచ్చినప్పుడు ఏంటంటే 2009. ఓకే, సో అంతకుముందు సీక్రెట్ మూవీ, ఎవరైతే సీక్రెట్ మూవీ చూడలేదో గ్రూప్ లో ఆల్రెడీ మేము షేర్ చేసాము. ఇట్ ఈస్ అవైలబుల్. 90 minutes ఉంటుంది, తెలుగు, హిందీ, ఇంగ్లీష్. ఓకే, సో మీకు ఏది కావాలనుకుంటే అందులోకి వెళ్ళి చూడండి. ఇట్స్ ఏ మస్ట్. అంటే విజువల్ గా చాలా మంది వెనక చాలా మంది వర్క్ అనేది ఉంటుంది అనమాట, ఒక్కొక్కరి ఎక్స్పీరియన్స్. ఓకే, అవన్నీ అందులో షేర్ చేస్తారు, వెళ్ళి చూడండి. అప్పుడు తను స్టార్ట్ చేసినప్పుడు ఏమైందంటే టాప్ లిస్ట్, ఇప్పుడు చూడండి నాకు ఇప్పుడు కూడా తను ఇదే మెథడ్ ఫాలో అవుతారు. ఇప్పుడు కూడా డిజైర్ లిస్ట్ లో యాడ్ చేయడం, గ్రాటిట్యూడ్ ఇవ్వడం. అబ్బా నాకు మొత్తం బిలియన్స్ ఆఫ్ మనీ వచ్చింది, ఇంకెందుకు యాడ్ చేయాలి. ఎందుకు అని అంటే తన యొక్క మొదటి ప్రయారిటీ ఏంటంటే బిలియన్స్ ఆఫ్ పీపుల్ నా వర్క్ ద్వారా జాయ్ పొందాలి. అంతే కదా. ఇప్పుడు కూడా మనం గుర్తు చేసుకుంటున్నాము, ఏదో ఒక మూమెంట్ లో ఎవ్రీ వన్ మనలాగా ఎంతో మంది వర్క్ చేస్తున్నారు అని అంటే
బికాస్ ఆఫ్ రౌండ్ అవ్వాలి. తను ఏదైతే అనుభవించిందో ఆ వర్క్ ఇతరులకు షేర్ చేయాలనుకుంది. ఆ వర్క్ కూడా ఈజీగా జాయ్‌ఫుల్ గా స్మైల్ తీసుకురావాలనుకుంది అనమాట ఇతరుల లైఫ్‌లో. ఎలాగా రిలేషన్‌షిప్‌లో క్లియర్ కావచ్చు, మనీ విషయం క్లియర్ కావచ్చు, స్పిరిచువల్‌గా అప్‌లిఫ్ట్ కావచ్చు, పర్సనల్‌గా ఇంకా డెవలప్ కావచ్చు. ఇలా ఎవరికి ఏ ఏరియా హెల్త్ వైస్ ఇంకా ఇంప్రూవ్ కావచ్చు. ఇలా ఎవరికి ఏ ఏరియాలో అయితే కావాలో ఆ ఏరియాలో క్లియర్ అయిపోయి ఇంకా అప్‌లిఫ్ట్ అవుతారనమాట. అదే చెప్తుంది. తను గ్రాటిట్యూడ్ లిస్ట్‌లో చాలా పెద్ద లిస్ట్ పెట్టుకున్నప్పుడు టాప్ 10 డిజైర్స్‌లో తనేం చేసేది అనంటే ఎవ్రీడే పీస్ ఆఫ్ పేపర్ మనం చూసుకున్నాం గదా! 19థ్ యాక్టివిటీలో పేపర్ తీసుకొని ఒకటేమో డ్రీమ్ లిస్ట్ మన డైరీలో ఉంటుంది. ఇంకొకటేమో పీస్ ఆఫ్ పేపర్‌లో ఉంటుంది. రైట్? పేపర్‌లో మనం రాసుకొని వెళ్తాం. ఎందుకంటే మనం ఎప్పుడైనా ఎటైనా వెళ్తున్నాము. బ్యాగ్‌లో ఉంటుంది. సో, మనకు టైం దొరికినప్పుడల్లా కూడా తనేం చేసేదంటే టైం దొరికినప్పుడు కూడా మనం ఎనర్జీ ఫ్లో ఇవ్వాలి కదా! మనం మర్చిపోతాం దాని మీద. ఎందుకంటే మన ఎనర్జీ అటెన్షన్ ఎటువైపు వెళ్తుందో, మన ఫోకస్ ఎటైతే వెళ్తుందో, అటువైపే ఎనర్జీ అనేది ప్రవహిస్తుంది అన్నమాట. అంటే మన ఆలోచన ఎటువైపు వెళ్తుందో, అటువైపే ఎనర్జీ అనేది ఫ్రీక్వెన్సీ రీచ్ అవుతుంది అన్నమాట. ఫ్లో అవుతుంది. అందుకోసమని అప్పుడప్పుడు తీసి తనకు వీలైనప్పుడల్లా టాప్ డిజైర్స్‌ని చదువుకునేదన్నమాట. వావ్! మనం రాసాం గదా! మళ్ళీ మన థాట్ అనేది ఏమైనా నెగెటివ్ వచ్చినా గూడా మళ్ళీ అటువైపు వెళ్తుందన్నమాట. తను అలా చేసేది టాప్ 10 డిజైర్స్‌లో. సో, తన యొక్క నంబర్ 1 డిజైర్స్ ఏంటనేది చెప్తుంది. ఐ వాంట్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. ఐ కెప్ట్ ఇట్ కాన్స్టాంట్‌లీ ఇన్ మై మైండ్ అనమాట. తనెప్పుడు బిలీవ్ చేసేది, చూసేది. తనలా చేసింది అంటే తను సక్సెస్ అయింది. అందుకోసమని ఏం చెప్తుందంటే, సైంటిఫికల్‌గా గూడా ప్రూవ్ అయింది కాబట్టి, ఇదే మెథడ్ మిగతా వాళ్ళు గూడా ఫాలో అవ్వమని చెప్తుందనమాట. అంటే మనకు వీలైనప్పుడల్లా కూడా మన డిజైర్స్‌ని తీసి చదువుకోవడం అనమాట. ఫీల్ దట్ 1 మినిట్ మేబీ 10 మినిట్స్ పడుతుంది. మళ్ళీ ఒకసారి ఫీల్ కావడం, ఒకసారి చదువుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. లేకపోతే మనం ఏమవుతుంది మంకీ మైండ్ కదా! ఒకరొచ్చి చెప్పారా, "ఏముంది ఇవన్నీ జరుగుతాయా?" అని చెప్పారనుకోండి. ఒక 1 టైమ్ నమ్మలేదు, 2 టైమ్ నమ్మలేదు. ఇవన్నీ మళ్ళీ ప్రాక్టీస్‌లో లేము, గ్రూప్‌లో లేవు. మళ్ళీ ఏమనిపిస్తది అంతే కదా! ఇవన్నీ ఏమైనా జరుగుతాయా? జరిగాయి కదా! అని అనిపిస్తదనమాట. అదే నువ్వు మధ్య మధ్యలో తీసుకొని చదవడం ద్వారా, చేయడం ద్వారా, ప్రాక్టీస్ గ్రూప్‌తో అటాచ్ ఉండడం ద్వారా, నువ్వు వీళ్ళందరికీ జరుగుతుందంటే నాకు కూడా జరుగుతాయి. నువ్వు కూడా ఒకరోజు షేర్ చేస్తుంటావు. ఓకే. సో, షేరింగ్ వచ్చిందంటే నీ లైఫ్‌లో మిరాకిల్ అనేది, మ్యాజిక్ అనేది స్టార్ట్ అయిందని అర్థమనమాట. అప్పుడు ఇంకా ఎవరు చెప్పినా కూడా లేదు. సంథింగ్ ఈస్ హిడెన్. సంథింగ్ ఉంది. నాకు తెలియనటువంటి ప్రపంచం నాలోనే ఉంది. నా చుట్టూ ఉంది అనేది బిలీవ్ చేయడం స్టార్ట్ చేస్తామనమాట. అదే చెప్తుంది. అండ్ తనకి ఏ రోజైతే అంటే డ్రీమ్స్ కంప్లీట్‌గా టాప్ 10 లిస్ట్ తనకు అప్పుడు కాకపోయినా కూడా ఎవ్రీ డే థాంక్ యూ చెప్పేది. ఎవ్రీ డే థాంక్ యూ మల్టిపుల్ టైమ్స్ అన్నమాట. విత్ ఎ ఫీలింగ్. జరిగిపోయినట్టుగానే ఫీల్ చేసుకుంటూ తను చెప్పేది. అండ్ అందులో వన్ ఆఫ్ మై డిజైర్స్ ఫ్రమ్ మై ఒరిజినల్ లాంగ్ లిస్ట్ వాస్ టు ట్రావెల్ టు బోరా బోరా నియర్ తాహితియన్. ఓకే. తనున్నటువంటి ప్లేస్‌లో తన దాంట్లో ఉన్నటువంటిది ఒక లాంగ్ లిస్ట్ ఏంటంటే ట్రావెల్ ఆ ప్లేస్‌కి వెళ్ళాలి అన్నమాట. బోరా బోరా అనేటువంటి ప్లేస్ తహితి దగ్గర ఉంటదట. సో, ఆఫ్టర్ స్పెండింగ్ బ్యూటిఫుల్ వీక్ ఎట్ ద ఎగ్జాక్ట్ ప్లేస్ ఇన్ బోరా బోరా, ఐ హావ్ లిస్టెడ్ అనదర్ బ్యూటిఫుల్ థింగ్ హ్యాపెండ్. తను ఒక అంటే తన యొక్క జర్నీ బోరా బోరాకు 1 వీక్ వెళ్ళిందట. అంటే తను వెళ్తాను అని అనుకోలేదు. అంటే చేస్తుంది గ్రాటిట్యూడ్. బట్ ఆఫ్టర్ సమ్ ఇయర్స్ తర్వాత ఈ యొక్క డిజైర్ అనేది తనకి తన కళ్ళ ముందే జరిగింది. అంటే తను స్పెండ్ చేశారు. అంటే తన యొక్క తీరిపోయింది ట్రావెల్ లిస్ట్. అప్పుడేం చేసింది ఆ ట్రావెల్ లిస్ట్ అయిపోయిన తర్వాత దాన్ని క్రాస్ చేసి మళ్ళీ ఒకటి తన యొక్క డిజైర్ లిస్ట్‌లో యాడ్ చేసిందనమాట. అంటే డ్రీమ్స్ అనేటివి ఎప్పుడు కీప్ అలైవ్. ఒకటి అయిపోయిందనుకోండి ఇంకొకటి యాడ్ చేయండి. మేబీ మీకు స్పిరిచువల్‌గా ఉందనుకోండి, స్పిరిచువల్ యాడ్ చేయండి. మీకు మెటీరియల్ ఉందనుకోండి, మెటీరియల్ యాడ్ చేయండి. అందులో ఎటువంటి తప్పు లేదు అన్నమాట. సో, తన యొక్క జర్నీని ఎలా చెప్తుందో చూడండి. తన జర్నీలో ఉన్నప్పుడు అసలు ఏరోప్లేన్ స్టాప్ అంటే ఏరోప్లేన్ ఎక్కిన దగ్గర నుండి ఫస్ట్ తను తహితి నుండి స్టార్ట్ చేసినప్పుడు విత్ నేటివ్ తహితియన్స్ అన్నమాట. అంటే నేటివ్ తహితికి ఉంటుంది గదా! వాళ్ళు నేటివ్ వాళ్ళు ఎక్కారన్నమాట. వాళ్ళందరూ స్మైలింగ్ ఫేసెస్, వాళ్ళ యొక్క హ్యాపీనెస్ కంప్లీట్‌గా ఎందుకంటే హ్యాపీ ఉండే వాళ్ళ ఎనర్జీని వెంటనే అది కాంటాజినియస్ కదా! వేరేటోళ్ళకి కూడా అది ఆటోమేటిక్‌గా స్మైల్ అనేది ఎనర్జీ అనేది అటాచ్ అవుతదనమాట. అంటే తను అక్కడికెళ్ళినప్పటి నుండి కూడా థాంక్ యూ దిస్ ప్లేన్. ఓకే. థాంక్ యూ దిస్ బ్యూటిఫుల్ జర్నీ. ప్యాకింగ్ అప్పటి నుండి కూడా థాంక్ యూ దిస్ ప్యాకింగ్ నా జర్నీ అద్భుతంగా ఉండబోతుంది అనేది తనకు తెలుసు కాబట్టి ఎప్పుడు ఎవ్రీ మొమెంట్ థాంక్ యూ చెప్తుంది. అప్పుడు తన యొక్క జర్నీ అంటే ఇప్పుడు మనం ఒక ప్లేస్‌కి వెళ్తున్నాము.
కానీ ఆ ప్లేస్ కి వెళ్ళే టైంలో కూడా అద్భుతమైన మనుషులు, అద్భుతమైన మూమెంట్స్ ఉన్నాయనుకోండి, ఆ జర్నీ ఎంత అద్భుతంగా ఉంటుంది కదా. అక్కడ ప్లేస్ అద్భుతంగా ఉంటుందని తెలుసు, కానీ మనతో పాటు జరిగేటువంటి జర్నీ కూడా అద్భుతంగా కావాలి కదా, అదే చెప్తుంది. ఐ ఎంజాయ్డ్ ద షార్ట్ ఫ్లైట్ విత్ దీస్ బ్యూటిఫుల్ పీపుల్. ఎందుకంటే నేటివ్ తైతి పీపుల్ ఉన్నారు. వై దే ఆర్ సో హ్యాపీ అంటే వాళ్ళు వై దే ఆర్ సో హ్యాపీ, క్రిస్టల్ క్లియర్. అంటే వాళ్ళు ఏదో పెద్దగా అన్ని ఉన్న వాళ్ళు కాదు, రైట్? వాళ్ళ ప్లేస్ లో వాళ్ళకి అన్ని ఉన్నాయని కాదు, వాళ్ళకి పెద్ద డబ్బు ఉన్న వాళ్ళని కాదు, వాళ్ళు నేటివ్ వాళ్ళు కాబట్టి వాళ్ళు ఫ్లైట్ లో అక్కడ నుండి వాళ్ళు ఆ ప్లేస్ కి వెళ్తున్నారు. కానీ ఐ దే ఆర్ సో హ్యాపీ, వాళ్ళ యొక్క స్మైల్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంది, వాళ్ళంతా ఆనందంగా ఇలా ఉన్నారు. వాళ్ళ ఆనందం వల్ల అసలు ఫ్లైట్ యొక్క మూమెంటే కంప్లీట్ చేంజ్ అయిపోయిందట. అందరు ఆలోచిస్తున్నారు అనమాట. అందులో రోండాబై అని ఒకరు ఉన్నారు. సో ఆమెకు అప్పుడు అర్థమైంది ఏంటంటే, దే వర్ గ్రేట్ఫుల్ టు బి అలైవ్, దే వర్ గ్రేట్ఫుల్ టు బి ఆన్ ద ఏరోప్లేన్, దే వర్ గ్రేట్ఫుల్ టు బి విత్ ఈచ్ అదర్. వాళ్ళు ఎందుకు అంత ఆనందంగా ఉన్నారా అని వాళ్ళని చూసి వాళ్ళ జర్నీని ఆమె అబ్జర్వ్ చేసినప్పుడు తనకు అర్థమైంది ఏంటంటే, వాళ్ళకి ఇంకేం లేదు అసలు, వాళ్ళందరూ బ్రతికున్నందుకు ఎంతో సంతోషంగా ఉన్నారు. అలాగే వాళ్ళని ఆ ఫ్లైట్ లో వాళ్ళు ఎక్కించుకున్నారు కదా, నీటు థైపియన్స్. సో దే ఆర్ వెరీ హ్యాపీ అన్నమాట. అంటే వాళ్ళ ఆ ఏరోప్లేన్ యొక్క జర్నీకే అబ్బా ఎంత, మనలాగా థ్యాంక్ యూ చెప్పకపోతే ఉండొచ్చు, కానీ ఆ లోపల కృతజ్ఞత ఉంది అన్నమాట. మేము ఫ్లైట్ లో ఎక్కుతున్నాం, తెలిసిపోయింది ఏంటంటే, ఫస్ట్ వీళ్ళు కూడా, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఎందుకు ఉన్నారు అనే దానికి గ్రాటిట్యూడ్ ఉండడం ద్వారా ఎవ్రీ మూమెంట్ అనేది చేంజ్ అవుతుంది అనేది తను అర్థం చేసుకున్నాను. సో తర్వాత ప్లేన్ ట్రావెల్డ్ అరౌండ్ ద వరల్డ్ విత్ దెమ్. తర్వాత తను ఏం చేసిందంటే వాళ్ళతో పాటు, ఐ కుడ్ హ్యావ్ స్టేడ్ ఆన్ దట్ ప్లేన్ అండ్ ట్రావెల్డ్ అరౌండ్ ద వరల్డ్ విత్ దెమ్. ప్రపంచం మొత్తం ఏం చేసిందంటే ఆ ప్లేస్ కాకుండా మిగతా ప్లేస్ కూడా వాళ్ళతో పాటు, అంటే వాళ్ళు కూడా వచ్చారనమాట. అంటే ప్యాకేజ్ తీసుకుంటాం చూడండి ఇట్లా అందరు. సో వాళ్ళతో పాటు ఆ జర్నీ అన్ని చేస్తే తనకు అనిపించింది ఎంత అద్భుతంగా ఉంది అంటే, ఎందుకంటే తను ఎక్స్పెక్ట్ చేయలే అలాంటి పీపుల్ కూడా ట్రైన్ లో వస్తారు. ఇప్పుడు చూడండి ఫ్లైట్ లో వస్తారని. ఇప్పుడు చూడండి మనకు అసలు తెలియకుండానే ట్రావెల్ లో ఒక అద్భుతమైన పీపుల్ కొంతమంది కలిసారనుకోండి, మనకి ఎంత అద్భుతంగా అనిపిస్తుంది. అంటే మనం ఎక్స్పెక్ట్ చేయని వ్యక్తులు మనకు కలిసారు, వాళ్ళ ద్వారా ఎక్స్పీరియన్స్ ద్వారా మనం చాలా నేర్చుకున్నాము. మనీ ఇట్లని కాదు, చాలా మనకి హ్యాపీగా అనిపించింది. సో మనకి ఎలా అనిపిస్తుంది, జర్నీ వాళ్ళ ద్వారా ఎంత అద్భుతంగా కలిసింది. ఇప్పుడు మనం పిల్లి గ్రామ్కే వెళ్తున్నాం అనుకోండి, మనం గ్రూప్ మాట్లాడుకొని వెళ్తాం, ఓకే, చార్ధామ్ యాత్రలో ఇంకేదైనా తిరుపతి ఏదైనా కూడా. సో అప్పుడు మనతో పాటు ఉన్నటువంటి వాళ్ళు మనకి ఎవరు ఉంటారో తెలియదు, బట్ ఇవన్నీ చేయడం ద్వారా ఏమవుతుందంటే సేమ్ ఫ్రీక్వెన్సీ ఉన్న పీపుల్ యాడప్ అవుతారు అనమాట. ఓకే, సో ఇది ప్రాక్టీస్ చేయండి, మీకు తెలుస్తుంది జర్నీ కానీ మిగతా వాటికి కూడా. అండ్ బోరా బోరాకు వెళ్ళడం అనేది తన డిజైర్ లో లాస్ట్ డిజైర్ లో అన్నమాట. అంటే టాప్ 10 డిజైర్స్ లో 9 అయిపోయాయి, ఇది ఒకటి లాస్ట్ ది అన్నమాట. అంటే ఇది చాలా వరల్డ్ టూర్ కదా, ఇది చాలా పెద్ద అటువంటి చాలా పెద్ద డ్రీమ్ అన్నమాట. అంటే తను చెప్తుంది ఏంటంటే, ఎంత పెద్ద డ్రీమ్ అయినా కానివ్వండి, ఓకే, సో ఒక్క రోజు కాకపోతే ఇంకొక రోజు, బట్ ఏంటి అని అంటే నువ్వు వర్క్ చేయాలి, నువ్వు నమ్మాలి. ఎందుకంటే మిరాకిల్ అనేది ఎప్పుడైనా జరగచ్చు. మేబీ 5 years తర్వాత జరగచ్చు, మేబీ 10 years తర్వాత కూడా జరగచ్చు అని చెప్తుంది అనమాట. టు గివ్ you an idea of the enormous of receiving all my desires in that amount of time when I created my desire list. అంతే కదా. ఇప్పుడు చూడండి తను రాసినప్పుడు తను ఉన్నటువంటి స్థితి మన స్థితి లేదు ఇంకా తనది. ఆ లిస్ట్ రాసినప్పుడు ఉన్నటువంటి డిజైర్స్ ఉన్నప్పుడు తను ఎలా ఉండేదంటే, క్రియేట్ చేసినప్పుడు తనకి $2 million అప్పు ఉండే. అంటే అప్పుడు 2009 లో 2 million అంటే అప్పుడు మనకు డాలర్ వాల్యూ తక్కువ ఉండేది కదా. ఇప్పుడుతో చూసుకుంటే మనం ఎంతో తెలియదు, క్యాలిక్యులేట్ చేయండి. $2 million డెట్, అన్ని కోట్ల అప్పు ఉండే అనమాట. బట్ అయినా కూడా తను కంప్లీట్ గా డ్రీమ్ లిస్ట్ రాసింది. అండ్ విత్ ఇన్ ద 2 months లో తను హోమ్ ఎవ్రీథింగ్ ఓన్డ్, అంటే తన సొంత ఇల్లు, తనకు సంబంధించిన చాలా వరకు కూడా విత్ ఇన్ ద 2 months లో. ఎందుకంటే తనకి సీక్రెట్ మూవీ హిట్ అయింది. ఓకే, ఇది సీక్రెట్ మూవీ రాకముందు రాసుకున్న డిజైర్ లిస్ట్. సీక్రెట్ మూవీ హిట్ అయింది అనమాట. తర్వాత సీక్రెట్ మూవీ తర్వాత తనకి చాలా హిట్ కాబట్టి మనీ అనేది వచ్చింది అనమాట.
సో మనీ అనేది వచ్చింది కాబట్టి వాళ్ళందరికి ఇచ్చేసింది. తర్వాత వాళ్ళ యొక్క టీమ్‌కి ఇచ్చేసింది కంప్లీట్‌గా. తర్వాత వాళ్ళ ఇప్పుడు ఇల్లు తీసుకుంది. తర్వాత రిలేషన్‌షిప్స్ అనేటివి ఇంప్రూవ్ అయినాయి. తర్వాత హెల్త్ అనేది ఇంప్రూవ్ అయినాయి. ఎంత వితిన్ ద 2 మంత్స్. మరి తనకు హిట్ అవుతుందా అలాంటిది కూడా లేదు. తను డబ్ చేసే సీక్రెట్ మూవీ చేసిందనమాట. అంతకుముందు ఎందుకంటే తను అన్ని ఒక్కొక్కటి ఫాలో అవుతూ వస్తుంది. చూడండి అలా చూసుకుంటే మనది చూసుకుంటే మనం ఇంకా చాలా బెటర్ ప్లేస్‌లోనే ఉన్నాం. చాలా బెటర్ ప్లేస్. ఎందుకంటే మనకు ఆల్రెడీ నాలెడ్జ్ ఉంది. మనకు నాలెడ్జ్ షేర్ చేసే వాళ్ళు కళ్ళ ముందే ఉన్నారు. సో, అలా చూసుకున్నట్టే డ్రీమ్ లిస్ట్ రాయడం అనేది వాటెవర్ యువర్ డ్రీమ్. మీ యొక్క డ్రీమ్ అనేది ఏంటి అనేది ఏదైనా కానివ్వండి. బట్ యూ నీడ్ టు బి పుట్ ఆన్ ద పేపర్. పేపర్ మీద రాయడం అనేది చాలా ముఖ్యమైనదనమాట. The money I owned on my personal credit cards was a small fortune, and it on my desire list was too big house overlooking the ocean. తను ఏం చేసిందంటే అప్పుడున్న పరిస్థితికి అసలు అలా రాయలేదు. కానీ ఓ తన యొక్క ఇల్లు ఉంటుంది చూడండి. ఓషన్‌కి అభిముఖంగా అంటే ఓషన్‌కి ఎదురుంగా ఈస్ట్ సైడ్ ఫేస్ అలా బిగ్ ప్లేస్‌లా అన్నమాట. అలాంటి ఓన్ బిగ్ హౌస్. అలాంటి ప్లేస్‌లో ఒక ఇల్లు ఉండాలి అనేది రాస్తుంది. అది అయింది. అంటే ఎక్సోటిక్ ప్లేసెస్ చాలా అద్భుతమైనటువంటి ఎక్సోటిక్ ప్లేసెస్ అంటే నార్మల్ ప్లేసెస్‌లో అలాంటి ప్లేసెస్‌కి వరల్డ్ టూర్ వెళ్ళాలని ఒకటి రాసింది. మిగతాయి కూడా రాసింది. అంటే బిల్, డెబిట్స్, కంపెనీ. సో, తనకి ఒక్కొక్కటి ఫస్ట్ తీరిపోవడం అనేది వితిన్ ద 2 మంత్స్ చాలా వరకి రీచ్ అయిందనమాట. ఏంటి హౌస్ వచ్చింది. డెబిట్స్ అనేటివి పోయాయి. అండ్ రిలేషన్‌షిప్‌లో ఇంప్రూవ్ వచ్చింది. ఎందుకంటే ఫ్యామిలీతోని బాగా గడపాలనుకుంది అన్నమాట తను. సో, తన యొక్క ఫ్యామిలీతోని గడపడం స్టార్ట్ చేసింది. సో, అప్పుడు ఏమైందంటే ఆటోమేటిక్‌గా హెల్త్ అనేది ఇంప్రూవ్ అవ్వడం స్టార్ట్ అయిందన్నమాట. కానీ ఇది మాత్రం ఈ డిజైర్ అంటే ఎక్సోటిక్ ప్లేసెస్‌కి వెళ్ళాలనేది మాత్రం ఆఫ్టర్ చాలా ఇయర్స్ 4 ఇయర్స్ తర్వాత రీచ్ అయిందన్నమాట. అప్పటి వరకు ఏ లిస్ట్ అయితే అయిపోయిందో అక్కడ మళ్ళీ ఇంకొక లిస్ట్ యాడ్ చేస్తుంది. ఏదైతే అయిపోయిందో మళ్ళీ ఇంకొక డిజైర్ యాడ్ చేస్తుంది అన్నమాట. సో, అండ్ మై నంబర్ 1 డిజైర్ విచ్ సీమ్డ్ లైక్ ఏ అబ్సల్యూట్‌లీ ఇంపాసిబుల్ టు మెనీ పీపుల్ అరౌండ్ మీ. తనున్నటువంటి టీమ్‌కి గాని, అప్పుడు తనున్నటువంటి సిట్యుయేషన్ ఎందుకంటే తను ఎలా వచ్చింది మనం తెలుసుకున్నాం గదా! యూఎస్ఏకి అంటే తనలాగానే అందరిది ఉండాలంటే అలా అని కాదు. వి ఆర్ టేకింగ్ పాజిటివ్ వే అన్నమాట. ఇన్‌స్పిరేషన్. అంటే అలాంటి సిట్యుయేషన్‌లోనే తను రాసింది. అంటే మన మైండ్ లిమిటెడ్ ఉంటుంది గదా! అన్‌లిమిటెడ్‌గా ఆలోచించండి. ఎందుకంటే మిరాకిల్స్ అనేటివి ఖచ్చితంగా ఫ్లో అవుతాయన్నమాట. వేరే వాళ్ళ కోసం కాదు టీజర్స్. అందుకోసమనే ఇన్ని ప్రాక్టీసెస్. మనది మనకు తెలియాలి. మన డ్రీమ్ నిజంగానే మనకు నీడెడ్ అనేదంటే ఇవన్నీ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చేసుకుంటూ వస్తే మనకు అర్థమవుతుంది. నిజంగా నాకిష్టం. నిజంగా నీకిష్టం ఉందనుకో ఎందుకు ఒక పీస్‌ఫుల్ ప్లేస్‌లా ఒక అందమైన ఇంట్లో ఉండాలని ఉంది. సో, వై అనేది ఆస్క్ యువర్ సెల్ఫ్. వేరే వాళ్ళ కోసం కాదు. మేబీ నీకు ఫ్రెష్ ఎయిర్ అంటే ఇష్టం. మేబీ నువ్వు విలేజ్‌లో పుట్టుండొచ్చు. ఇప్పుడు సిటీకి రావచ్చు. నీకు మళ్ళీ అదే లైఫ్ అనేది ఇష్టం ఉండొచ్చు. పీస్‌ఫుల్‌గా ఉండాలి అనేది. అది తప్పు కాదు అన్నమాట. కానీ వేరే వాళ్ళ ఏంటి ఒక స్టేటస్ కోసమో, మిగతా వాటి కోసమో అన్నప్పుడు నీ హార్ట్ నుండి నీకే కాన్‌ఫ్లిక్ట్ ఒస్తది. నిజంగా నేను ఇది నా కొరకేనా? అందుకే హార్ట్ మ్యాజిక్ కూడా మన డిజైర్స్‌కి యూజ్ చేసాం. చూడండి చాలా ఫాస్ట్‌గా డ్రీమ్స్ అచీవ్ అయ్యేటందుకు వితిన్ 20 డేస్‌లో అచీవ్ అయ్యేటందుకు. అందులో 1, 2 కూడా అచీవ్ అవుతామనమాట. అలాంటి వాటి కోసం మన హార్ట్ మ్యాజిక్‌తో పాటు దీన్ని కూడా యాడ్ చేస్తున్నాము. తర్వాత టాప్ డిజైర్‌లో ఫస్ట్ థింగ్ అసలు అది ఇంపాసిబుల్ అనిపించిందనమాట. తనున్నటువంటి సిట్యుయేషన్‌లో. అలాంటివి తన కళ్ళ ముందే అద్భుతాలు జరిగినాయి. ఏంటంటే తన యొక్క టాప్ డిజైర్ ఏంటి? మిలియన్స్ ఆఫ్ పీపుల్ లైఫ్ చేంజ్ అయ్యి కావాలి అనేది. మిలియన్స్ ఆఫ్ పీపుల్ లైఫ్‌లో చేంజ్ తీసుకురావాలి. అది కూడా హ్యాపీగా చేంజ్ తీసుకురావాలనేది ఫస్ట్ టాప్ 1 డిజైర్ అన్నమాట. సో, అలా అన్ని ప్రాక్టీస్ చేసింది కాబట్టే 'సీక్రెట్' మూవీ అంత రీచ్ అయింది. తర్వాత 'పవర్', తర్వాత 'మ్యాజిక్', తర్వాత 'ద గ్రేటెస్ట్ సీక్రెట్'. 'సీక్రెట్' ఆహ్, చాలా అద్భుతమైన బుక్స్ అన్నమాట. చాలా అద్భుతం అంటే అవి మోడర్న్ లైఫ్‌కి ఒక గ్రంథాలు అనుకోవచ్చు అన్నమాట. ఫీల్ యాస్ మచ్ గ్రాటిట్యూడ్ యాస్ యూ కెన్ ఇఫ్ యూ హావ్ ఇట్ నౌ. అంటే నీ దగ్గర ఇప్పుడు ఏదైతే ఉందో దానికి ఇంకా ఫీల్ అవ్వు. సో, అందువల్ల ఏమవుతుంది నీ యొక్క డిజైర్స్‌కి నువ్వే పవర్ ఇచ్చినట్టు అవుతుంది అని చెప్తున్నాను. సో, ఈరోజు క్యారీ యువర్ డిజైర్ లిస్ట్ విత్ యూ టుడే ఇన్ యువర్ ప్యాకెట్ ఆన్ అట్‌లీస్ట్ 2 అకేషన్స్ ఇన్ ద డే. టేక్ ఔట్ యువర్ లిస్ట్ అండ్ రీడ్ ఇట్ అండ్ ఫీల్ యాస్ మచ్ యాస్ గ్రాటిట్యూడ్ ఫర్ ఈచ్ వన్ యాస్ యూ కెన్ యాస్ త్రూ యూ రిసీవ్. ఈరోజు కూడా మనం ఏం చేస్తున్నాము అనంటే మన యొక్క గ్రాటిట్యూడ్ లిస్ట్ ఇప్పటికైనా ఎవరైనా రాయకపోతే అట్‌లీస్ట్ కొన్నైనా రాయండి. ఈజీగా అనిపించేటియి అన్నమాట.
ఈజీగా అనిపించేది అంటే ఫస్ట్ రాసే వాళ్ళు చిన్నవి రాయండి. చిన్న మేబీ యూ వాంట్ వన్ బ్యూటిఫుల్ డ్రెస్, లేకపోతే సమ్మర్‌లో ఒక చిన్న టూర్‌కి వెళ్ళాలి. ఓకే. అంటే నమ్మకం లేనప్పుడు అన్నమాట. నమ్మకం ఉంటే మంచిగా రాసుకోవచ్చు. బట్ చిన్నవి రాయడం ద్వారా మన ఎనర్జీ అనేది ఈజీగా రీచ్ అవుతాం. మేబీ ఒక బుక్ కంప్లీట్ చేయాలనుకుంటున్నారు. మీరు ఎప్పటినుండో అసలు రీడింగ్ అనేది అవ్వట్లేదు. యూ కెన్ యాడ్ ఇన్ ద డ్రీమ్ లిస్ట్. నేను ఈ బుక్ చదవడం ఫినిష్ చేశాను అండ్ ఐ హావ్ అబ్జర్వ్డ్ ద ఎసెన్స్. ఆ రైటర్ మనకి ఏం చెప్పాలనుకుంటున్నారనే ఎసెన్స్ తత్వాన్ని నేను అర్థం చేసుకున్నాను. దాన్ని మళ్ళీ పాటిస్తున్నాను. ఓకే. ఇలా అన్నమాట. అంటే ఏదైనా కూడా మన డ్రీమ్ లిస్ట్‌లో యాడప్ట్ చేసుకోవచ్చు. సో, నీష ఇది ఇక్కడ నుండి రాస్తారా? ఇఫ్ యూ వాంట్ యువర్ డిజైర్ టు కమ్ మోర్ క్విక్లీ. Yes, ma'am. If you want your desires to come more quickly, I would highly recommend that you carry your desire list with you in your wallet or purse from this day forward, and whenever you have time, open it up and read through it and feel as much as gratitude you can for each one. When your desires appear before your very eyes, cross them off your list and add more. If you have, if you are like me, each time you cross a desire of your list, you will be in tears of joy because what seemed impossible was made possible through the magical power of gratitude. Magic practice number 22 before your very eyes. Count your blessings, make a list of 10 blessings, write why you are grateful, reread your list, and at the end of each blessing, say thank you, thank you, thank you, and feel as grateful for that blessing you can. At the start of the day, take your top 10 desire list that you created. Read through each sentence and desire on your list, and for 1 minute, imagine and visualize that you have received your desire. Feel as much as great gratitude as you can. Carry your desire list with you today in your pocket on at least 2 occasions in the day. Take out your list and read through it and feel as much gratitude as you can. Just before you go to sleep tonight, hold your magic rock in the one hand and say the magic words, thank you for the best thing that happened during the day. Thank you, థాంక్ యూ ma'am. నిత్యం. థాంక్ యూ. Thank you so much, ma'am. Thank you, everyone. సో, ఎంత టాప్ డిజైర్ అయినా కానివ్వండి, ఫస్ట్ యాడ్ చేయడం. యాడ్ చేస్తున్నాం అనంటే, యూ ఆర్ సరెండరింగ్ టు యువర్ సెల్ఫ్ అండ్ యూనివర్స్. అంటే ఏదో ఇన్విజిబుల్ పవర్ ఉంది అనే దానికి నువ్వు సరెండర్ అవుతున్నావు. ఇఫ్ యూ ఆర్ బిలీవింగ్ ఇన్ గాడ్, ఓకే. గాడ్ కానివ్వండి, విశ్వం కానివ్వండి, ఓకే. ఏదైనా కానివ్వండి, మనం డిజైర్ లిస్ట్ యాడ్ చేస్తున్నాము అనంటే, మనం సరెండర్ అన్నమాట. అంటే అది ఖచ్చితంగా జరుగుతుంది అనేటువంటిదన్నమాట. సో, అందుకోసమనే డిజైర్ లిస్ట్ అనేది మళ్ళీ ఒక్కసారి ఓపెన్ చేయండి. ఈరోజు ఎవరైతే రాయలేదో ఇప్పటికైనా అది రాయడం అనేది స్టార్ట్ చేయండి. రాయండి. ఓకే. సో, దిస్ ఈజ్ అవర్ ప్రాక్టీస్. ఏంటంటే ఫస్ట్ మనం డ్రీమ్ లిస్ట్ ఉంటుంది గదా! డ్రీమ్ లిస్ట్‌ని మళ్ళీ ఒకసారి ఆ రోజు మనం ప్యాకెట్‌లో పెట్టుకొని తిరిగాము కదా! సేమ్ అలాగే అన్నమాట. చూడండి అగైన్ అండ్ అగైన్ ఈ ప్రాక్టీస్ వస్తుంది అంటే అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఫస్ట్ కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్. టాప్ 10 డిజైర్ సారీ టాప్ 10 అని అవసరం లేదు బ్లెస్సింగ్స్‌కి. ఇది రాసేటువంటి యాక్టివిటీ అండ్ ఇందులో నో ఎక్స్‌క్యూజ్ అన్నమాట. నాకు రాయడం రావట్లేదు. నో అట్‌లీస్ట్ రాయడం స్టార్ట్ చేయండి. బ్లెస్సింగ్స్ స్టార్టింగ్. ఎందుకంటే ఎన్నో సార్లు చేస్తే గాని మనం ఆ మూవ్‌మెంట్‌కి రీచ్ కామన్నమాట. తర్వాత ఆ మూవ్‌మెంట్‌కి రీచ్ అయినామంటే అప్పుడు నీకు ప్రతి ఒక్కటి అద్భుతమే కాబట్టి సో, మన యొక్క ఎవ్రీ సెల్ గ్రాటిట్యూడ్ అంటే స స్పెషల్‌గా రాయాల్సినంటే అవసరం లేదు. ఎందుకంటే అది ఆల్రెడీ ఫైర్ అప్ అయిపోయినాయి న్యూరాన్స్ అనేటివి. ఎందులో కూడా పాజిటివిటీ కనబడుతుంది అన్నమాట. సో, సే థాంక్ యూ, థాంక్ యూ, థాంక్ యూ. టాప్ 10 ఈరోజు నేను హార్ట్ చెప్పాను కదా! ఇంకా లోపలికెళ్ళండి. హార్ట్ మీకు ఇంకా ఎలా హెల్ప్ చేస్తుంది. ఎన్నో అద్భుతమైనటువంటి ఫీలింగ్స్‌ని మన లవ్డ్ వన్స్‌తోని మనం ఆ అనుభూతిని పొందుతున్నామంటే హార్ట్ వల్లనే కదా! సో, థాంక్ యూ మై డియర్ హార్ట్. నేనంత డీప్‌గా ఫీలింగ్స్‌ని అనుభూతి చెందుతున్నాను. నీ వల్లనే. థాంక్ యూ, థాంక్ యూ, థాంక్ యూ. క్లోజ్ యువర్ ఐస్ అంటే మన లవ్డ్ వన్స్‌తోని మనం ఒక్కొక్క మూవ్‌మెంట్ షేర్ చేసుకున్నటువంటి మూవ్‌మెంట్‌కెళ్ళండి.
24/7 నా కొరకు ఇంత వర్క్ చేస్తున్నావు, అన్‌స్టాపబుల్ కదా, థ్యాంక్ యూ. అలా అన్నమాట. అంటే ఒక్కొక్క పదాన్ని యాడ్ చేస్తూ వెళ్ళండి. సో, అలాగే దేనికైనా యాడ్ చేయొచ్చు. ఎట్ ద స్టార్ట్ ఆఫ్ ద డే ఈరోజు ఇప్పుడు అన్నమాట. మీ యొక్క ఆల్రెడీ క్రియేట్ చేసింది ఉంది గదా! టాప్ 10 డిజైర్ లిస్ట్. మళ్ళీ ఒకసారి చదవండి మీ యొక్క ఫ్రీ టైమ్‌లో. మార్నింగ్ ఈస్ ద బెస్ట్ టైమ్ అన్నమాట. తీయండి. మళ్ళీ ఒకసారి ఇదివరకు కూడా చేసాము. చదవండి. అండ్ ఆల్రెడీ జరిగిపోయినట్టుగా విజువలైజ్. ఓకే. ఎంత టైం? 90 సెకండ్స్ టైం అనేది ప్రతి ఒక్క డిజైర్‌కి ఇంపార్టెంట్. 90 సెకండ్స్ అంటే అబోవ్ 1 మినిట్. ఒక ఫ్యూ సెకండ్స్ 20 30 వచ్చేసి అయిపోయింది అంటే అది మోషన్‌లోకి రాదన్నమాట. అంటే ఎనర్జీ ఫ్లో కాదు కాబట్టి ఆ డిజైర్‌కి మనం పవర్ ఇచ్చినట్టు కాదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకరికి మనీ పే చేసేది ఉంది. ఎప్పటి నుండి చేయట్లేదు. మేబీ యూ నీడ్ 10 లాక్స్, 20 లాక్స్ అనుకోండి. సో, మీరు ఎలా రాయాలి? నేను ఆల్రెడీ పే చేశాను. విజువలైజ్ ఎలా చేయాలి? వాళ్ళకి పే చేశారు. ఓకే. మీరు థాంక్ యూ చెప్తున్నారు. ఫీల్ దట్ లైట్‌నెస్ మీ హార్ట్‌లో కంప్లీట్‌గా డెప్త్ అనేది క్లియర్ అయిపోయింది. అప్పుడు మీరు హార్ట్‌లో ఎలా ఫీల్ అవుతున్నారు? అండ్ యూ ఆర్ గివింగ్ మోర్ గ్రాటిట్యూడ్. ఎందుకంటే మీకు వాళ్ళు మనీ హెల్ప్ చేశారు కష్టం టైంలో. ఓకే. అదంతా క్లియర్ అయిపోయాయి. వాళ్ళ ఫేస్‌లో మీరు హ్యాపీని చూస్తున్నారు. వాళ్ళే థాంక్ యూ చెప్తున్నారు. మీరు థాంక్ యూ చెప్తున్నారు. బట్ మొత్తం క్లియర్ అయిపోయింది హ్యాపీగా. అప్పుడు మీ హార్ట్‌లో ఉన్నటువంటి ఎనర్జీ ఏంటి? ఎంత లైట్ ఆఫ్ ఫీలింగ్ ఉంది. అలా అన్నమాట. అంత విజువలైజ్ చేసుకోవాల్సొస్తుంది. అలాగే ఒక బ్యూటిఫుల్ డ్రెస్ పెట్టుకున్నారనుకోండి. మీ బర్త్‌డేకి లేకపోతే ఒక బర్త్‌డే ఇలా జరగాలి అనేది. సో, ఆ బర్త్‌డే అలా జరిగింది. మీరు ఆ డ్రెస్‌ను అప్రిషియేట్ చేస్తున్నారు. యూ ఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్ అన్నమాట. ఆ డ్రెస్‌లో మీకు మీరు అప్రిషియేట్ చేస్తున్నారు. లేకపోతే బర్త్‌డే పార్టీ ఇలా అయింది అనేది. సో, ఇది మ్యాజికల్ టు డూ లిస్ట్‌లో గూడా పెట్టుకోవచ్చు. డిజైర్‌లో ఎందుకంటున్నాను అంటే, డిజైర్‌లో ఎవరైతే ఇప్పుడిప్పుడు ఉన్నారో, ఇప్పుడిప్పుడు స్టార్టింగ్‌లో ఉన్నారో, ఏం చేయాలో అర్థం కాదు కదా! సో, అలాంటప్పుడు ఇలాంటివి పెట్టుకోవడం ద్వారా ఇవి ఈజీగా మనకి మన కళ్ళ ముందట మేనిఫెస్ట్ అవుతాయండి. ఓకే. ఒకవేళ ఎవరికి నమ్మకం లేకపోతే ఈవెన్ పెన్ కూడా పెట్టుకోవచ్చు. మనకిష్టమైనటువంటి పెన్ కావాలనుకుంటున్నాం. నోట్‌బుక్, ఒక బుక్కు ఇలాంటి వాటికి కూడా పెట్టుకోవచ్చనమాట. అండ్ ఈరోజు మనం చేసేది దాన్ని ఏం చేయాలంటే 2 టైమ్స్ చూడాలి ఈరోజు మొత్తంలో. ఒకవేళ మీరు ఆఫీస్‌కి వెళ్ళేవాళ్ళనుకోండి, మీ పర్స్‌లోనో, జేబులోనో పెట్టుకొని వెళ్ళండి అని. ఎప్పుడు టైం దొరికినా కూడా చూడడం, ఫీల్ కావడం. అట్‌లీస్ట్ 10 మినిట్స్ టైం అనేది పడుతుంది. 90 సెకండ్స్ అంటే 15 మినిట్స్. టాప్ 10 డిజైర్స్ కదా! వాటెవర్ దట్ ఈస్ డిజైర్. ఇప్పుడు ఇంపాసిబుల్ అనిపించొచ్చు. కానీ ఖచ్చితంగా అది జరిగింది అనే దాంట్లోనే విజువలైజ్ చేసుకోవాలండి. అండ్ ఫిఫ్త్ వన్ బిఫోర్ గోయింగ్ టు స్లీప్ మ్యాజిక్ గ్రాఫ్ హ్యాండ్‌లో పెట్టుకొని, అరే! ఈరోజు జరిగినటువంటి చాలా మంచి విషయాలు థాంక్ యూ, థాంక్ యూ, థాంక్ యూ. ఏమేమి జరిగాయో ఆ విషయాలు. ఓకే. హ్మ్. దిస్ ఈజ్ అవర్ ప్రాక్టీస్. ఏమైనా క్వెషన్స్ ఉన్నాయా ఈరోజు ప్రాక్టీస్‌లో? షేరింగ్ సైన్ క్వెషన్స్. బిఫోర్ యువర్ వెరీ ఐస్ అంటే కళ్ళ ముందు అద్భుతాలకి. యెస్ నీరజన్ చెప్పండి. మ్యామ్, ఇప్పుడు మీరన్నారు కదా! మేబీ నేను అందుకే చదివానేమో. హ్మ్. ఆహ్, నా మ్యాజికల్ లిస్ట్‌లో ఫ్యూ ఆఫ్ హ్మ్. థింగ్స్ కేమ్ ట్రూ. హ్మ్. కొన్ని థింగ్స్ అయితే అయినాయి మ్యామ్. హ్మ్. వన్ ఆఫ్ దాట్ ఈస్ మై సన్స్ రిజల్ట్. హ్మ్. రక్షిత్ రిజల్ట్ ఓకే. అనుకున్నాను. అంటే కొత్త ట్రాన్సిషన్ అక్కడ నార్త్ నుంచి సౌత్‌కొచ్చి ఇక్కడ స్కూల్ అడ్జస్ట్ అయ్యి, మీకు తెలుసు తను ఎలా స్ట్రగుల్ అయ్యాడో. సో, అవన్నీ దాటుకొని హి సస్టైన్డ్ విత్ ద రిజల్ట్. లాస్ట్ ఇయర్ వచ్చిన దానికి ఇప్పటికి కూడా కొంచెం హ్మ్. కష్టపడ్డాడు కానీ హి సస్టైన్డ్ విత్ ద రిజల్ట్. అంటే ఎట్లా వస్తదో, ఏం అటెంప్ట్ చేస్తాడో, హౌ హ్మ్. ఈస్ హిస్ స్టేట్ ఆఫ్ మైండ్ అని చాలా భయం ఉండింది. స్ట్రగుల్ కూడా ఉండింది లాస్ట్ 1 ½ మంత్ నుంచి. హ్మ్. హ్మ్. అండ్ కంగ్రాచ్యులేషన్స్ రక్షిత్ అండ్ రక్షిత్ మమ్మ. థ్యాంక్ యూ మ్యామ్. అండ్ సాన్విలో కూడా ప్రోగ్రెస్ వస్తుంది మ్యామ్. అండ్ హ్మ్. ఫ్యూ థింగ్స్ గాట్ రిజాల్వ్డ్. హ్మ్. నేను డ్రీమ్ లిస్ట్‌లో రాసినవి ఒక 60% వరకు నాకు నిజంగానే ట్రూ అయ్యాయి మ్యామ్ ఈసారి. హ్మ్. వాటిని క్రాస్ చేయండి. చేసి ఇంకా అందులో మీరింకా ఏమైనా కావాలనుకుంటున్నారా? లేకపోతే న్యూ కావాలనుకుంటున్నారా? మళ్ళీ యాడప్ చేసుకోండి. అంటే ఎప్పుడు డ్రీమ్ లిస్ట్ 10 అనేది ఎప్పుడు ఉంటూ ఉండాలి అన్నమాట. ఎస్ మ్యామ్. ష్యూర్ మ్యామ్. కంగ్రాచ్యులేషన్స్ నిజ. మెనీ థ్యాంక్ మోర్ యూ. సక్సెస్ కమ్స్ ఇన్ యువర్ లైఫ్. రక్షిత్‌లో థ్యాంక్ యూ. కూడా చాలా చాలా అచీవ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్.
ఎందుకంటే గ్రాటిట్యూడ్ అనేది కనిపించిన ఒక మ్యాజిక్ అన్నమాట. అంటే రిజల్ట్ కూడా అలాగే ఉంటుంది. ఎందుకంటే ఒక అద్భుతమైన అనుభవం కదా అందుకోసమని. అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ కూడా అలాగే వర్క్ చేస్తుంది అన్నమాట. అది చూడండి రెండోబర్ తన పర్సనల్ క్రెడిట్ కార్డ్ మీద తీసుకుంది కదా సముద్రం, తీసుకుని కూడా మూవీ తీసింది. కానీ తన యొక్క లిస్ట్ లో ఆ సముద్రం పక్కన పెద్ద ఇల్లు కావాలి, ప్రపంచంలో అందమైన ప్లేసులు చూడాలి, నా అన్ని అప్పులు తీరాలి, నా కంపెనీ విస్తరించాలి, నా యొక్క రిలేషన్షిప్స్ మెరుగు కావాలి, నా కుటుంబం జీవితాన్ని మంచిగా మార్చాలి, ఇలా అన్నమాట తను పెట్టుకుంది. సో అందులో తన యొక్క ఫస్ట్ ది విత్ ఇన్ ద 2 months లో తనకు సాల్వ్ అయింది అన్నమాట. తర్వాత రిలేషన్షిప్, హెల్త్ ఇవన్నీ. బట్ ఆఫ్టర్ 4 years తర్వాత బోరా బోరా ట్రిప్ అంటే వరల్డ్ ట్రిప్ అనేది తనకి సాధ్యమైంది అన్నమాట. అలా అని చెప్పి తను ఎప్పుడు అయ్యో ఇది జరుగుతలేదు అని అనుకోలేదు. ఎప్పుడు తను ప్రాక్టీసెస్ తను చేస్తూనే ఉంది. సో అలాంటి తర్వాత మనం కూడా రీక్రియేట్ అన్నమాట, క్రియేట్ చేసుకుంటూనే వెళ్తాం అన్నమాట. సో డ్రీమ్ లిస్ట్ లో ఇంకెవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయా? మేము ఏం క్రియేట్ చేయాలి? ఒక డ్రీమ్ ఉందనుకోండి, దాన్ని ఎలా రాయాలి అనేది ఎవరికైనా డౌట్ ఉంటే చెప్పండి. సో ఇట్స్ టైం అన్నమాట, ఇది చాలా మంచి టైం. అండ్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ కానీ, యాపిల్ కంపెనీ అధినేత స్టీవ్ జాబ్స్ కానివ్వండి, ఓకే. సో వాళ్ళు కూడా మ్యాజికల్ వరల్డ్ కి కావాలి, ఇంకా ఏదో ఉందని చెప్పి ఇండియాకు వచ్చి నీల్ కరోలి బాబా దగ్గర ధ్యానం నేర్చుకుని తర్వాత యూనివర్స్ తో కనెక్ట్ అయ్యారనమాట. అలాగే మార్క్ జూబర్ బర్గన్ ఉన్నారు కదా, విజువలైజేషన్, గ్రాటిట్యూడ్, వీళ్ళందరూ కూడా విజువలైజేషన్, ఇమాజినేషన్, గ్రాటిట్యూడ్, ఓకే. వీళ్ళందరూ కూడా హయ్యర్ సెల్ఫ్ యూనివర్స్ తో కనెక్ట్ అయ్యారనమాట. అంటే మనం అనుకుంటాం కదా ఇది నా అదృష్టం కాదు అనుకుంటాం కదా, అంటే కొన్ని ఇది నా లైఫ్ లో లేదు, నాకు జరగదు అని అనుకుంటాం కదా. సో కర్మ అని అనుకుంటాం కదా, కర్మ అనేది కూడా మన సబ్ కాన్షియస్ మైండ్ లో ఉన్నటువంటి ఒక ప్రోగ్రామ్ అన్నమాట. ఓకే. అది అవ్వట్లేదు అంటే దానికి సంబంధించిన ఇంకే బ్యాకప్ కరెక్ట్ లేదు అని అర్థం. అంతే తప్పించి కానీ దాన్ని మార్చమని కాదనమాట. స్పాంజ్ లాంటిది కదా మన సబ్ కాన్షియస్ మైండ్. గత జన్మల మెమోరీస్ ని కూడా అది మంచిగా స్టోర్ చేసుకుంటుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన ఒక 3 generations నుండి ఒక నెగెటివ్ మెమొరీ ఉందనుకోండి. ఇలా మనీ గురించో, లేకపోతే మీ యాన్సిస్టర్స్ లో మీ తాత వాళ్ళకి వాళ్ళు చాలా కష్టమైనటువంటి జీవితం అనుభవించారు. అంటే ఫుడ్ కూడా కష్టమైంది అనుకోండి. సో ఆ జీన్స్ మీకు క్యారీ అయింది అనుకోండి. సో ఎప్పుడు మనీ లేకంటే ఎక్కువ ఖర్చు చేస్తే అయిపోతుందేమో అనేటువంటి భయంలో ఉంటామన్నమాట. బట్ ఇప్పుడు మనం కొత్త ఆలోచనలు, కొత్త ప్రోగ్రామ్ తోని మనం దాన్ని చేంజ్ చేయొచ్చు అన్నమాట. ఇలా ల్యాక్ అనేది కాదు, మనీ అనేది అబాండెంట్ ఉంది ఈ ప్రకృతిలో. అది ఒక అనుభవం మాత్రమే. అంతకుముందు అనేది రావాలి అంటే ఇప్పుడు మనం డ్రీమ్ లిస్ట్ లో పెట్టి మనం గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేయడం ద్వారా మన యొక్క జీన్స్ అంటే మన ముందు తరాలకు కూడా ఈ యొక్క ల్యాక్ ఆఫ్ అబాండెన్స్ అంటే లేమితనము అనేది భయం ఉంటుంది చూడండి, దాన్ని మనం బ్రేక్ చేసిన వాళ్ళం అవుతాం అన్నమాట. కొత్తగా సబ్ కాన్షియస్ మైండ్ కి ప్రోగ్రామ్ ఇస్తున్నాం అన్నమాట. అంటే పాత నెగిటివ్ మెమోరీస్ 3 generations కానీ, లేకపోతే మనమే అంతకుముందు లైఫ్ లో అనుభవించినటువంటి బాధలను మనం క్యారీ చేస్తే అవి కూడా ఇప్పుడు రిఫ్లెక్ట్ అవుతాయి అన్నమాట. అంటే సబ్ కాన్షియస్ మైండ్ సైన్స్ ప్రకారం పాత ప్రోగ్రామ్ ప్లేస్ లో మనం కొత్త ప్రోగ్రామ్ ని, అంటే పాతది డిలీట్ చేయాలి అని అంటే కొత్తది యాడ్ చేయాలంటే ఇవన్నీ ప్రాక్టీసెస్ చేయాలి అన్నమాట. కొత్తవి మనం నీళ్లు పోస్తూ వెళ్తున్నాం అనుకోండి, ఓకే. సో పాతవి ఉన్నవి ఆటోమేటిక్ గా పోతాయి, కానీ దానికి ముందు ఆ పాత్రను క్లీన్ చేయాల్సి వస్తుందండి. ఓకే. గ్రాటిట్యూడ్ అనేది కొత్తది, కానీ నెగటివ్ ఉన్నది పాత్ర అనేది దాన్ని క్లీన్ చేయాల్సి వస్తుంది. దానికి ఎలా అంటే పాస్ట్ ప్రాక్టీసెస్, అంటే మనకు ఆల్రెడీ మన లైఫ్ లో ఉన్నటువంటివి వాటికి మనం థ్యాంక్ యూ, కృతజ్ఞతగా ఉండడం ద్వారా, థ్యాంక్ యూ మై పర్ఫెక్ట్ రిలేషన్షిప్స్, థ్యాంక్ యూ మై లైఫ్, బ్యూటిఫుల్ లైఫ్, ఇలా మనం రీప్రోగ్రామ్ చేయడం ద్వారా ఏమవుతుంది, ఫ్యూచర్ లో ఉన్నట్టు మనం ఫీల్ అవుతున్నాం కదా ఇప్పుడు మన బ్యూటిఫుల్ లైఫ్ లేకపోయినా. సో దానికి ఏమవుతుందంటే నెమ్మది నెమ్మదిగా మన సబ్ కాన్షియస్ మైండ్ బిలీవ్ అన్నమాట, లేదు నిజంగానే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనేది చేసి ఏమవుతుంది, నెమ్మది నెమ్మదిగా భవిష్యత్తు ఫ్యూచర్ కి లైఫ్ ఓపెన్ అవుతుంది. మేబీ మీకు మంచి వ్యక్తులు కలుస్తారు, మేబీ మీ గ్రోత్ ని అప్లిఫ్ట్ చేసే వాళ్ళు కలుస్తారు, మేబీ మీకు ఐడియాస్ ఇచ్చే వాళ్ళు కలుస్తారు. ఓకే. ఇలా అన్నమాట. చాలా మంది 100 మంది 99% నెగటివ్ ఉన్న 1% మీకు అప్లిఫ్ట్ చేయొచ్చు, అలా అన్నమాట. అందుకోసమని మన యొక్క గతం మీద ఎలాంటి రిగ్రెట్ పెట్టుకోకండి. మనమే చాలా పనులు చేయవచ్చు, మనమే కోపంగా మాట్లాడవచ్చు, మనమే చాలా చేయొచ్చు గతానికి సంబంధించినవి. ఓకే. సో ప్రతి తప్పు నన్ను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తుంది.
నెక్స్ట్ లెవెల్ అంటే నేను దాని నుండి పాఠాలు నేర్చుకున్నాను అనేది అన్నమాట. కానీ ఒక్కటి కంఫర్ట్ జోన్ లో నేను రోజు జరగలేను, రాయలేను, ఇవన్నీ కూడా మనకు మనం క్రియేట్ చేసుకునేటువంటి కంఫర్ట్ జోన్ అన్నమాట. అందులో ఉందనుకోండి గ్రోత్ అనేది ఎప్పటికీ సాధ్యం కాదు. ఎందుకంటే ఇంకొకరు వచ్చి మీకు గ్రోత్ కి యాడప్ కారు అన్నమాట. గ్రోత్, సక్సెస్, ఆపర్చునిటీస్ అన్ని కూడా అన్నోన్ జోన్ లోనే ఉంటాయి అన్నమాట. అంటే నువ్వు కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చినప్పుడే ఉంటాయి. అందుకోసమని డ్రీమ్ లిస్ట్ మంచి పేపర్ మీద రాసుకోండి, వ్యాలెట్ లో పెట్టుకోండి. టైం దొరికినప్పుడల్లా తీసి చదవడం, ఫీల్ అవ్వడం, థ్యాంక్ యూ చెప్పడం. ఓకే, ఒక కోటి అయినా 10 కోట్లైనా ఇప్పుడు అసాధ్యం అనిపించినా మేబీ ఫ్యూచర్ లో సాధ్యం కావచ్చు. దానికి ముందు మీకు 2 lakhs 1 lakh తో మీకు ఎక్స్పీరియన్స్ కావాలి. ఫస్ట్ యూ కెన్ యాడ్ లిటిల్ అమౌంట్, తర్వాత నెమ్మదిగా ఎవ్రీ మంత్ ప్రాక్టీస్ చేసేది, ఎవ్రీ టైం యాడప్ చేసేది అనమాట. అందుకోసమని డిజైర్ లిస్ట్ మీద ఎక్కువగా వర్క్ చేయండి. డ్రీమ్ లిస్ట్, అఫర్మేషన్స్, విజన్ బోర్డు. ఓకే, అలా ప్లేసెస్ అంటే ఇప్పుడు మీకు ఒక ప్లేస్ ఉందనుకోండి, వాటికి సంబంధించినటువంటి రీల్స్, వీడియోస్, మీ ఇంట్లో విజన్ బోర్డు. ఒక డ్రీమ్ ప్లేస్ కి వెళ్ళాలనుకున్నారనుకోండి, లేకపోతే ఒక మీకు డ్రీమ్ జాబ్ కావాలనుకున్నారనుకోండి, సో ఆ జాబ్ లో ఉండేటువంటి వ్యక్తి యొక్క హావభావాలు ఎలా ఉంటాయి, ఆ జాబ్ కి సంబంధించిన డ్రెస్సింగ్ సెన్స్ ఎలా ఉంటుంది, ఆ జాబ్ లో మీరు ఎలా ప్రవర్తిస్తారు, ఇవన్నీ కూడా ఇమాజినేషన్ లో మీకు ఉండాలి అన్నమాట. సో మీరు బిహేవ్ కూడా అలానే చేస్తుంటారు. మీకు ఒక మంచి ఇల్లు కావాలనుకోండి, సో ఎవ్రీ మూమెంట్ విజువలైజ్ చేసుకున్న ఇంట్లోకి వెళ్తున్నట్టు. అలాగే మంచి రిలేషన్షిప్ లో హ్యాపీగా ఉండాలనుకోండి, సో మీరు హ్యాపీగా ఉన్నప్పుడు అలా చేతిలో చేయి వేసుకుంటూ హ్యాపీగా మాట్లాడుకుంటూ ఎలా వెళ్తారు, అలా అన్నమాట. ఫిట్నెస్ గోల్స్ అనుకో, ఇవన్నీ కూడా డిఫరెంట్ అండ్ షేరింగ్ చేయండి. షేరింగ్ చేయడం ద్వారా దట్ ఎనర్జీ ఈస్ గోయింగ్ టు బి స్ప్రెడ్ మోర్ అన్నమాట. మీరు ఎంత షేర్ చేస్తే అంత బ్లెస్సింగ్స్ అనేటివి మీకు యాడప్ అవుతుంది. గ్రాటిట్యూడ్ అండ్ డిజైర్ లిస్ట్ ఈ రోజుతో మనము ప్రజెంట్ మూమెంట్ కి చేంజ్ అవుతున్నాం. అండ్ రేపటి నుండి ఇంకొక మ్యాజికల్ వరల్డ్ కి అన్నమాట. అంటే ఇంకొక లెవెల్ అప్ కి మనం మ్యాజిక్ బుక్ లో వెళ్తున్నాం. సో థ్యాంక్ యూ ఆల్. క్వశ్చన్స్ ఏం లేవని అనుకుంటున్నాను. ఏదైనా హెసిటేషన్ ఉంటే కూడా వదిలేసి క్వశ్చన్స్ అడగండి. డ్రీమ్ లిస్ట్ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నేను మళ్ళీ అడుగుతున్నాను. తర్వాత కష్టం అవుతుంది. డ్రీమ్ లిస్ట్ ఏంటి, మనం ఇలా చేయాలని. ఓకే, నో క్వశ్చన్స్. సో ఓకే, రేపు మనం ఇంకొక మ్యాజికల్ వాళ్ళు డే 23 నుండి డే 28 వరకు ఇంకొక ఫ్రీక్వెన్సీ లోపలికి మనం వెళ్తున్నామండి. సో ఆ ఫ్రీక్వెన్సీని రీచ్ అవుదాం రేపటి నుండి. అండ్ హ్యావ్ ఏ మ్యాజికల్ బ్లెస్డ్ మండే. ఓకే, బాయ్. అలా విల్ మీట్ టుమారో 6 AM. అండ్ ఎవరైతే యూట్యూబ్ నుంచి చూస్తున్నారో లైక్ చేయండి బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ వచ్చేటానికి అనమాట ఎంకరేజ్మెంట్. అండ్ మేబీ మీ యొక్క లైక్, మీ యొక్క షేరింగ్ ఇంకొకరి యొక్క జీవితాన్ని మార్చవచ్చు. ఓకే, ఎందుకంటే ఇన్విజిబుల్ గానే వర్క్ చేస్తుంది కదా దీనికోసం. ఐఎమ్ ఎండింగ్ ద లైవ్ సెషన్. Thank you, ma'am. Thank you. వర్క్ ఆన్ యువర్ డిజైర్స్, డ్రీమ్స్. ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. అంటే మనకు ఉంటుంది కదా ఎవరు ఏమనుకుంటారో అనేది లేదు. మిమ్మల్ని మీరు గుర్తించడం స్టార్ట్ చేయండి. నాకేం కావాలి. ఫ్యామిలీ మంచిగా ఉండాలని ఉందనుకోండి మీకు, అది కూడా మీ డ్రీమ్ లిస్ట్ లో యాడ్ చేయండి. మంచి ఫ్యామిలీ రిలేషన్షిప్స్ మా ఫ్యామిలీలో ఉన్నాయి అనేది అది ఒక డ్రీమ్. కానీ మీ సొంతానికి కూడా కొన్ని డ్రీమ్స్ ఒక 2-3 అన్నా మీ సొంతానికి యాడ్ చేసుకోండి. ఓకే, మంచి డ్రెస్ కావాలను, మంచి డ్యాన్స్ నేర్చుకోవాలని మీకు ఎప్పటి నుండో ఉంది. చిన్నప్పుడు ఒక కోరిక నెరవేరు, ఇప్పుడు యాడప్ట్ చేసుకోండి. ఏదో విధంగా ఖచ్చితంగా నిజం అవుతుంది. ఓకే.